ఎడ్జ్బాస్టన్ వేదికగా జరుగుతున్న రెండవ టెస్టులో ఇంగ్లాండ్ టాస్ గెలిచి బౌలింగ్ ఎంచుకుంది. ఇక టీమిండియా 3 మార్కులతో బరిలోకి దిగింది. ముఖ్యంగా స్టార్ బౌలర్ జస్ప్రీత్ బుమ్రాకు రెస్ట్ ఇచ్చింది. ఇక మొదటి రోజు బ్యాటింగ్ చేసిన టీమిండియా డే 1 ముగిసే సమయానికి 5 వికెట్లు కోల్పోయి 310 పరుగులు చేసింది. టాస్ గెలిచి బౌలింగ్ ఎంచుకున్న ఇంగ్లాండ్ టీమిండియాను మొదట్లోనే దెబ్బకొట్టింది. ఓపెనర్ కేఎల్ రాహుల్ ను 2 పరుగులకే వెనక్కి పంపాడు క్రిస్ వోక్స్. ఆ తర్వాత జైస్వాల్ మరియు కరుణ్ నాయర్ మంచి ఆరంభాన్నిచ్చారు. వీరిద్దరూ కలిసి సుమారు 90 పరుగుల భాగస్వామ్యం నెలకొల్పారు. ఇక జైస్వాల్ 87 పరుగులు చేయగా నాయర్ 31, రిషబ్ పంత్ 25 పరుగులు చేసి అవుట్ అయ్యారు. ఈ సమయంలో కెప్టెన్ శుభ్మన్ గిల్ అద్భుతంగా ఆడుతూ ఈ సిరీస్ లో వరుసగా 2వ సెంచరీ సాధించాడు. దీంతో మరో రికార్డ్ కూడా క్రియేట్ చేశాడు. ఇక ఈ సెంచరీతో శుభ్మన్ గిల్ టీమిండియా స్టార్ విరాట్ కోహ్లీ రికార్డును సమం చేశాడు. ఎడ్జ్బాస్టన్ మైదానంలో భారత కెప్టెన్ గా సెంచరీ చేసిన 2వ కెప్టెన్ గా శుభ్మన్ గిల్ నిలిచాడు. గతంలో విరాట్ కోహ్లీ మాత్రమే ఈ ఘనతను సాధించగలిగాడు. 2018లో ఎడ్జ్బాస్టన్ లో కెప్టెన్ గా విరాట్ కోహ్లీ సెంచరీ సాధించాడు. ఇప్పుడు మళ్లీ గిల్ సెంచరీ చేశాడు. కాగా గిల్ ఇన్నింగ్స్ లో 19 ఫోర్లు, 1 6 ఉన్నాయి. మొత్తంగా 114 పరుగులతో నాట్అవుట్ గా నిలిచాడు. ఇక అతడితో పాటు జడేజా కూడా 41 పరుగులతో గిల్ కు సహకారం అందించాడు.